మంచిర్యాల జిల్లా మందమరి మండలం సండ్రోన్పల్లి రైతు వేదిక దగ్గర రైతులు కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ప్రభుత్వం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా చేస్తామని చెప్పిండ్రు. అదే ప్రకారంగా ఎకరానికి 6,000 చొప్పున ఒకటే వారం 9 రోజులలోనే 15 ఎకరాల వరకు 9,000 కోట్ల రూపాయలు 9,000 కోట్ల రూపాయలు జమ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ఈ సందర్భంగా మండల ప్రజానికం అందరం రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి గారికి, ఎంపీ యువ నాయకులు గడ్డం వంశీకృష్ణ గారికి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మందమరి మండల రైతుల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాంగ్రెస్ పార్టీ 9 రోజుల లోపలనే 9,000 కోట్లు రైతులు పంచడం జరిగింది. ఈ కార్యక్రమం ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా చెయ్యని పని రేవంత్ రెడ్డి గారు చేసి చూయించారు. రైతులు ఈసారి చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే నేను కూడా ఒక రైతునే కాబట్టి ప్రతి సంవత్సరం రైతు బంధు వేసేటప్పుడు 9, 8 1 నెల నుండి 6 నెలల వరకు ఫస్ట్ విడత వేసేవాళ్ళు. కానీ ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు 9 రోజుల లోపల 9,000 కోట్లు వేయడం జరిగింది. రైతులందరూ సంతోషంగా ఉన్నారు.